అయిపోయింది బ్రో హ్యాబిటేట్. ఇప్పుడు ఇంకా ఎక్కడ వరకు కొట్టగలిగితే అక్కడ వరకు వెళ్ళిపోవడం. ఓకే బ్రో, ఫైనల్గా గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాం. ఇది అది అంటే ఓల్డ్ బ్రిడ్జ్ కాదు, ఇది కొత్తది. 2000 సెకండ్ లాస్ట్ టైం పుష్కరాలు అయినాయి కదా, లైక్ నాకు కరెక్ట్ గుర్తులేవు. 2016లోనో 15లోనో ఎప్పుడో అయింది. ఆ పుష్కరాలకు ఒక 1 year ముందు ఇనాగ్రేట్ చేసిన బ్రిడ్జ్ ఇది. అవుట్ సైడ్ కనిపిస్తుంది కదా రింగులుగా, అది ఓల్డ్ బ్రిడ్జ్. నీకు దాంట్లోనే కింద రైల్వే ట్రాక్ కనిపించింది, దాని మీద రోడ్ది, రెండు ఉంటాయి. అది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, ఇది ఓన్లీ రోడ్ బ్రిడ్జ్. అది ఆ పుష్కరాలకు ముందు వీక్ ఉంది, వచ్చే జనాలను తట్టుకోలేదని చెప్పి ఇది ఓపెన్ చేశారు. ఈ రోడ్డు ఇది చాలా బెటర్ ఇప్పుడు, లైక్ ప్యాచ్ వర్క్ అంతా జరిగింది. ముందుండేది భయ్యా అసలు ఈ రోడ్ అంతా బొక్కలో రోడ్, నీకు ఇంకోటి కనిపించేది కాదు అసలు. 1.5 అడుగు హోల్స్ ఉండేది దీంట్లో. తర్వాత మెయింటైన్ చేయలేదు పుష్కరాల తర్వాత దీన్ని ఏ గవర్నమెంట్ సరిగ్గా. మళ్ళీ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ దీనికి టెండర్ ఇచ్చి మొత్తం నీట్గా చేయించారు. లేదంటే అసలు ఈ రోడ్డు మీద వెళ్ళడం అనేది నరకం. ఇది దాటగానే కొవ్వూరు అని వచ్చింది. కొవ్వూరులో చర్చ్ ఉంటుంది ఒకటి. ఈ హైవే మీద రాదు నాకు గుర్తున్నంత వరకు. ఆ హైవే అదే ఆ బ్రిడ్జ్ మీద వెళ్తే వచ్చేది నాకు గుర్తున్నంత వరకు. అది బాగా పెద్ద చర్చ్, ఓల్డ్ చర్చ్, ఎప్పుడో 1800s కట్టింది. అది ఫేమస్. ఇప్పుడు గోదావరి దాటి అవతలకి వెళ్ళి, ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కానీ యూజువల్గా భలే ఉంటుంది సీనిక్ చూడడానికి వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు. ఈ బ్రిడ్జ్ మీద కంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి బాగుంటుంది. కానీ ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే నువ్వు సిటీలోంచి వెళ్ళాలంటే ఈజీగా 1 గంట పట్టుద్ది. ఎందుకంటే రోడ్స్ చిన్నగా ఉంటాయి రాజమండ్రిలో. ఎన్ని ఫ్లైఓవర్లు ఏం చేసినా రాజమండ్రిలో ఇంకోటి ఏం నచ్చింది అంటే నువ్వు ఏ బొక్కలోకి వెళ్ళినా మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతావు. అలా ఉంటాయి రోడ్స్. చూడు అసలు భలే ఉంది సీనిక్. లెట్స్ క్రాస్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్రో లెఫ్ట్లో ఈ ట్యాంక్స్ అన్నీ, స్టోరేజ్ ట్యాంక్స్. ఇది పెట్రోలియంకి సంబంధించింది ఏదో. ఎందుకంటే ఓన్లీ పెట్రోలియం అయితేనే లైక్ ఎర్త్ లోపలికి ఎక్కువ స్టోరేజ్ ఉండి పైకి లైట్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఓవరాల్ టాప్ క్లోజింగ్ ఐరన్ లిడ్తో ఉంటుంది, కొన్నిసార్లు కాంక్రీట్తో ఉంటుంది, పెట్రోల్ డీజిల్ దాన్ని బట్టి. ఇక్కడ దొరుకుద్ది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో. ఇది ఎక్కువ గ్యాస్, ఎక్కువ సిఎన్జి గ్యాస్ దొరుకుద్ది ఇక్కడ గోదావరి డిస్ట్రిక్ట్స్లో. రిలయన్స్ వాళ్ళది అనుకుంటా ఇక్కడ నాకు తెలిసినంత వరకు డిగ్గింగ్ గ్యాస్ మైనింగ్. అదిగో జియో బాగుంటుంది. ఈస్ట్ వెస్ట్, ఓన్లీ ఈస్ట్ వెస్ట్ తిరగాలన్నా సరే ఎంత లేదన్నా 2 weeks పట్టుద్ది. అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేసి తిరగడానికి. బట్ బాగుంటుంది ఇక్కడ నేచర్. కానీ ఇది ఏదైనా రావాలి అనుకుంటే పర్ఫెక్ట్ టైము సంక్రాంతి అప్పుడు బాగుంటుంది. కానీ సంక్రాంతి అప్పుడు నీకు కనీసం కాలు పెట్టే ఛాన్స్ దొరకదు ఎక్కడ. సో బెటర్ ఆప్షన్ నవంబర్ డిసెంబర్ బెటర్ టైం ఇన్ ద సెన్స్ కొంచెం వింటరు వర్షాలు పడి వెళ్ళిపోయి ఉంటాయి, గ్రీనరీ మంచిగా ఉంటుంది అప్పుడు. అందుకు బ్రో ఇదేదో మేజ్లా ఉంది బ్రో. లారీల మధ్యలో నుంచి వెళ్తుంటే నీ అమ్మ ముందు లారీ సౌండ్ ఏదో వస్తుంది టైర్ది. నాకైతే టైర్ పేలుద్దేమో అని భయం వేస్తుంది.
ఎందుకంటే ఆ సౌండ్ రాదు. ఆ సౌండ్ వస్తుంది అంటే ఆ టైర్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంది, ఆ పైన ఉన్న యాక్సిల్ బార్ అనేది ఫెయిల్ అయిందని మీనింగ్. ఆ రకంగా ఉంటే టైర్ పేలిపోద్ది, వాడు ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, టైర్ ఈజీగా వెళ్ళిపోద్ది ఆ రకంగా ఉంటే. నాకు ఆడి పక్కన వెళ్తుంటే ఈ అమ్మ అని చెప్పి భయం వేస్తుంది. ఎందుకంటే టైర్ పేలితే అదేదో బాంబు పేలినంత సౌండ్ వచ్చింది లారీ టైర్ రన్నింగ్లో పేలితే. నీకు అట్లీస్ట్ లారీ ఆగినప్పుడు పేలింది అనుకో అంత ఇంపాక్ట్ ఉండదు. ఫస్ట్ థింగ్ అదేదో చిన్న సౌండ్ వచ్చింది, మట్టిలో వేస్తుంది మహా అయితే. రన్నింగ్లో ఉన్నప్పుడు టైర్ పేలింది అనుకో ఆ లారీ కంట్రోల్ అవ్వదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ భయంకరంగా సౌండ్ వచ్చింది, ఎందుకంటే రన్నింగ్లో ఉంటుంది కదా, అందువల్ల ఆ సౌండ్ స్ప్రెడ్ అవుద్ది. అండ్ మోర్ ఓవర్ ఆ ఇంపాక్ట్ పక్క టైర్లకు కూడా వెళ్ళుద్ది. నీ లక్ బాగుంటుంది, ఒక్కటే మిస్బ్యాలెన్స్లో ఉంటే ఒక్కటే వెళుద్ది, పక్క టైర్లు కూడా అలానే ఏడిస్తే ఎర్రిపూక్ అయిపోతాం. నాకు ఒక్క సెకండ్ గుండె నోట్లోకి వచ్చింది ఆడు పక్కన వెళ్తుంటే. ఆడు స్పీడ్ కూడా భయంకరంగా వెళ్తున్నాడు. మళ్ళీ మనం ఏలూరు దాటి వెళ్తున్నాం ఇప్పుడు. ఏలూరు సిటీలోకి వెళ్ళలేదు, మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏలూరు. ఏలూరు సిటీలోకి వెళ్ళకుండా వెళ్తున్నాం, ఎందుకంటే ఏలూరు సిటీలో మనకు అంత పని లేదు ఇప్పుడు. ఇదిగో ఏలూరు 12.3. మామూలుగా అయితే ఇక్కడ అప్పలరాజు మిలిటరీ హోటల్ అని ఉంటుంది, భలే ఉంటుంది అసలు. దానికి కొట్టేది లేదు, అక్కడ నీకు మెనూ ఏమి ఉండదు, వచ్చిన నోటితో చెప్పేస్తాడు ఉన్న 10-15 ఐటెంలు, నీకేం కావాలి చెప్తే అది ప్లేట్లో వేసి వెళ్ళిపోతాడు. సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా. నువ్వు ఎప్పుడైనా వెళ్ళు ఫుల్గా ఉంటుంది. 11:30 అనుకుంటా స్టార్ట్, నాకు గుర్తున్నంత వరకు 11:30 నుంచి 4:30 వరకు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఫుల్గా ఉంటుంది. ఏలూరు చెక్. నేను యాక్చువల్గా గన్నవరం మీద నుంచి వెళ్తామేమో, మా స్కూల్ వచ్చింది అక్కడ కేకేఆర్ గౌతమ్ అని, గూడవల్లి క్యాంపస్. 9th 10th +1 +2 అన్నీ అక్కడే. అలా బయట నుంచి చూసేసి వెళ్దాము. వెళ్ళి కూడా 7-8 years అయింది చూసి కూడా అనుకున్నాను. నాకు మధ్యలో ఒక ఓఆర్ఆర్ కట్ అయింది, లైక్ గన్నవరానికి కరెక్ట్గా ఒక 5 kilometers ముందు వచ్చింది. ఇది ఎక్కితే డైరెక్ట్ అంబాపురం మీద విజయవాడ అవతల దిగుతాం. నేను ఎక్కేసాను, గన్నవరం బాగుండి ఎక్కేసాను. ఏంటబ్బా అని చూస్తే సిటీలో నుంచి సిటీ దాటడానికి, గన్నవరం నుంచి సిటీ దాటడానికి 2 hours 41 minutes చూపిస్తుంది గుంటూరు సైడ్ దాటడానికి. ఈ ఓఆర్ఆర్ మీద వెళ్తే 42 minutes చూపిస్తుంది. 2 గంటలు సేవ్ అవుద్ది, లిటరల్లీ 2 గంటలు సేవ్ అవుద్ది. నేను అట్నుంచి వెళ్ళి అదే ఇప్పుడు ఆల్రెడీ టైం 5:35. నేను ఇప్పుడు అట్నుంచి వెళ్తే సిటీ దాటడానికి గూగుల్ ఇచ్చిన దాని ప్రకారమే 7-7:30 అవుద్ది. అండ్ మోర్ ఓవర్ 7:30కి దాటానా అంటే బొంగుగాని రీచ్ అవ్వలేను నేను అనుకున్న డెస్టినేషన్. ఇప్పుడు కూడా రీచ్ అవుతాను అనేది లేదో నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ 2 hours సేవ్ అయింది. కొంచెం స్పీడ్కి వెళ్ళొచ్చు, వీలైనంత కొట్టినంత వరకు కొట్టచ్చు అనేది ఉంది. ఆ రోడ్లో వెళ్ళింటే మాత్రం బిస్కెట్ అయ్యింది. నేను స్కూల్ని మనం తర్వాత అయినా చూద్దాం. ఈ రోడ్లో 2 గంటల ముందు వెళ్ళడం ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ ఇప్పుడున్న పొజిషన్లో. అంబాపురం మీద విజయవాడ సిటీ కొట్టేస్తాం. అది ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా చిమ్నీలుండి పొగ వెళ్తుంది, అది ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంట్. ఇబ్రహీంపట్నం దాకా వచ్చామా? విజయవాడ సిటీలోంచి ఇబ్రహీంపట్నం రావాలంటే తెల్లారిపోద్ది మామూలుగా. హైవే మీద వేసరికి స్పీడ్గా వచ్చాం. ఇప్పుడు మనం ముందుకెళ్ళి కట్ అవ్వాలి, గుంటూరు కట్ అవ్వాలంటే. ఏమో బ్రో, పైన అంతా మబ్బు పడుతుంది.
వర్షం పడితే బిస్కెట్ అవుతాను నేను. మొన్న కంటిన్యూస్ 4-5 డేస్ నుంచి మనకు అసలు వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది భయ్యా. మనకి ఎక్కడ వైజాగ్ దగ్గర కొంచెం తగ్గింది, రాజమండ్రి వచ్చాక కంప్లీట్గా తగ్గిపోయింది. అసలు మధ్యలో ఒక్క వీడియో రికార్డ్ అయితే ఒట్టు ఆ హోటల్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు రికార్డ్ చేస్తున్నాం, ఇలా ఈ టైంకి స్టార్ట్ అవుతున్నాం ఇది అని. ఇంకంతే. ఆ తర్వాత మనం ఎక్కడ పెట్రోల్ పట్టించుకునే దగ్గర కూడా యూజువల్గా 10-15 నిమిషాలు ఆగేవాళ్ళం కదా. అది ఎందుకు ఆగుతానంటే, ఇప్పుడు ఎండ ఉందనుకో, బాగా ఇంజన్ బాగా వేడి మీద ఉంటుంది, కొంచెం రిలాక్స్ అవుతుందని ఆగుతాను. వర్షంలో ఉంది, చల్లగా వస్తుంది గాలి, ఇంక ఎండ కొట్టుద్ది, ఇంజన్ స్ట్రెస్ అయ్యి ఉంటుంది. ఇంకందుకని ఆగి పెట్రోల్ పట్టించేసి కొట్టడమే. మహా అయితే ఒక 5 నిమిషాలు ఆగుంటాం ఒక్కో పెట్రోల్ పంప్లో, అది కూడా నేను మంచినీళ్ళు తాగడానికి. అంతే, కొట్టడమే. ఇంతకుముందు ఇప్పుడు 120 కిలోమీటర్లు వెళ్ళామంటే ఈజీగా ఒక 15 నిమిషాలు ఆగేటోళ్ళం, మ్యాక్సిమం మినిమం 10 నిమిషాలు. ఇప్పుడు అసలు మరీ 2-3 నిమిషాలు మినిమం, మ్యాక్సిమం 5 నిమిషాలు. వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒట్టి వాటర్ అయితే 2 నిమిషాలు కొట్టడమే. ఇప్పుడు కొద్దిగా రికార్డ్ చేసుకునేంత స్పేస్ దొరుకుతుంది మనకి, లేదంటే గాండు మారేగా. వచ్చాం బా కృష్ణా రివర్ మీదకి. ఇది కృష్ణా రివర్. అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అది ప్రకాశం బ్యారేజ్. దాని అవతల ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. అది యాక్చువల్గా విజయవాడ సిటీలోంచి వెళ్తే అట్నుంచి రావాలి. మనకు 2 hours 40 minutes చూపించింది అది. మనం ఇక్కడ తొందరగానే వచ్చాం అవుట్స్కట్స్ దాకా. ఈ మధ్యలో భవానీ ఐలాండ్స్. ఇది బోటింగ్ కూడా తీసుకుని వెళ్తారు. ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి భవానీ ఐలాండ్స్కి పొద్దున మళ్ళీ సాయంత్రం వెళ్ళాలంటారు. ఎదురుగా ఫ్లాగ్ ఎగురుతుంది చూడు, అది ఏపీ సెక్రటేరియట్. అక్కడ దూరంగా నాకు గుర్తున్నంత వరకు ఎక్కడ ఉండాలి బ్రో సీఎం ఇల్లు కూడా. సెక్రటేరియట్కి దగ్గర, బట్ నాకు ఇక్కడి నుంచి కరెక్ట్ ఐడియా రావట్లేదు. లెట్స్ గో బ్యాక్ టు సేఫ్ జోన్. మనకి లెఫ్ట్లో ఉంది బ్రో మంగళగిరి. మనం ఇటు సైడ్ ఓవరాల్ మేము వెళ్తాం కదా, అటు సైడ్ లెఫ్ట్లో ఉంది మంగళగిరి. అక్కడ కొండ కనిపిస్తుంది చూడు దూరంగా, ఆ పైన నరసింహస్వామి ఉంటాడు. ఇక్కడ మంగళగిరిలో ఏంటంటే పానకం పోస్తారు నరసింహస్వామి నోట్లో. హిస్టరీ ఏంటంటే కింద గంధకం ఉందని, గంధకం మీన్స్ సల్ఫర్. అది చల్లబడడానికి నరసింహస్వామి పైనకి కూర్చున్నాడు, అది పేలకుండా ఉండడానికి. సో నరసింహస్వామి నోట్లో పానకం పోస్తాడు. ఎప్పుడైతే నరసింహస్వామి గుటకలు వేసినట్టు కోరుకొని పానకం పోస్తారు, గుటకలు వేసినట్టు ఎప్పుడైతే సౌండ్ వచ్చిద్దో ఆ కోరిక తీరుద్ది అని మీనింగ్ అని. ఎగ్జిట్ అయ్యాం బ్రో ఓఆర్ఆర్ మీద నుంచి ఇప్పుడే. లైక్ 38 minutesలో విజయవాడ క్రాస్ అయ్యాం, మంగళగిరి క్రాస్ అయ్యాం 38 minutesలో. సిటీలో నుంచి వచ్చి ఉంటే నిజంగా బిస్కెట్ అయ్యేటన్ని. ఇప్పుడు బెటర్, కొద్దిగా క్రాస్ అయిపోయా. గుంటూరు వచ్చాం బ్రో. గుంటూరు మనం ఇటు సైడ్ ఎంట్రన్స్లో ఉన్నాం. అటు సైడ్ ఎంట్రన్స్కి వెళ్తే మనకి మిర్చి యార్డ్ వచ్చింది. ఏషియాస్ లార్జెస్ట్ మిర్చి యార్డ్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది దానికి. ఏషియాస్ లార్జెస్టే అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. గుంటూరు దాటితే మాత్రం మొత్తం కోల్డ్ స్టోరేజ్లే. చీకటి కూడా పడింది బ్రో, 7 అయిపోయింది. ఇక్కడ
పెట్రోల్ ఏంటంటే ఈ మెయిన్ హైవే మీద దొరకదు, సర్వీస్ రోడ్కి వెళ్ళాలి నువ్వు ఎక్కడైనా. ఇక్కడి నుంచి నెల్లూరు వరకు, నెల్లూరు కాదు, ఒంగోలు వరకు సర్వీస్ రోడ్కి వెళ్ళాలి నువ్వు పెట్రోల్ దొరకాలంటే. ఒంగోలు కొంచెం ముందు వరకు ఇలా ఉండదు, అంటే సర్వీస్ రోడ్లు హైవేలు ఇలా ఉండదు, మొత్తం హైవే లాగా ఉండదు. ఒంగోలు ఈ హైవే సపరేట్, సర్వీస్ రోడ్డు సపరేట్. ఇది ఇలా నాకు గుర్తున్నంత వరకు మేదరమెట్ల దాకా ఉంది. సో సర్వీస్ రోడ్లోకి ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి పెట్రోల్ పట్టించుకోవాలి. ఎందుకంటే మన ఒక క్యాన్లో ఉన్న పెట్రోల్ కంప్లీట్ పట్టేసాం బండ్లోకి మధ్యాహ్నం. మోరోవర్ క్యాన్లో పెట్రోల్ ఆవిరైపోయి 5 లీటర్లు కాస్త 3 లీటర్లు 3.5 లీటర్గా వచ్చింది. అందుకే అదే పోస్తాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి పెట్రోల్ పంప్ ఎక్కడ ఉంటుందో చూసుకొని అటు సైడ్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించాలి. మనం అనుకున్న డిస్టెన్స్ కూడా వచ్చింది. అంటే విజయవాడ దాటాక ఒక 50 కిలోమీటర్లు ఆగి పట్టించుకుందాం అనుకున్నాను, 50 వచ్చింది. సో ఇప్పుడు 250 కిలోమీటర్లు వచ్చాం ఫుల్ ట్యాంక్ చేసినప్పటి నుంచి ఇప్పటికి, అంటే రాజమండ్రి నుంచి ఇక్కడికి. సో ఎక్కడో ఒక చోట పెట్రోల్ పట్టించేసుకోవచ్చు. ముందు కొంచెం సర్వీస్ రోడ్డు పక్కనే ఎక్కడైనా పెట్రోల్ పంప్ కనిపిస్తే అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించేసుకోవడం. వర్షం పడేలా ఉంది బ్రో, కెమెరా తీసి లోపలేసి ఇంకా రెయిన్ కోట్ వేసుకోవాలి, పెరిగేలా ఉంది చూస్తుంటే.